నాట్యపూర్వకంగా ఆడుతూ పాడుతూ భగవంతుడిని స్మరణ చేస్తే మనందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఆనందంగా ఆ శివుని యొక్క సన్నిధిలో తర్వాత శివుల్లో వెళ్ళక తప్పదు, విష్ణువు ఈ సన్నిధిలో చక్కగా ఆనందంగా ఉండక తప్పదు. విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళము నంద యశోదా నందన సుందర మంద విజయ మందర విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం కోసలేంద్రయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ శ్రీ పరమేశ్వరాయ మంగళం. నాకు పంచబాణాలు 5 సార్లు ఇచ్చారు. ఆ అర్థం ఈ పంచబాణాలు ప్రీతిగానే ఆ భగవంతుడి స్మరణ చేసుకుంటూ మన వాళ్ళ వెంకటేశ్వర గారికి శుభాభినందనలు, శుభాశిస్సులు, పిల్లలందరికీ శుభాశిస్సులు, పెద్దలందరికీ పొందుతారని ఆశిస్తూ వారు కోరిన రీతిగా మా అమ్మాయి మీరందరూ కోరిన రీతిగా ఖచ్చితంగా తథాస్తు అవుతుంది. సత్యం సత్యం పునఃసత్యం. ఈ వేదిక అటువంటి మంచి మంచి మహనీయులు వచ్చారు కాబట్టి నూర్చటి యొక్క ప్రత్యేకం యొక్క చక్కటి ఒక ఆడిటోరియాన్ని ఏర్పరుస్తారు. ఎటువంటి వర్షాలు తాకిడి లేకుండా ఎంతమంది ప్రజలైనా, ఎందుకంటే శివరాత్రి నాడు ఇక్కడ నిజంగా ఇంతంతగా దగ్గర నేను ప్రోగ్రాంకి వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం, మనసు స్టేజ్ కూడా ఎక్కలేకపోతాం అటువంటి పరిస్థితి. కానీ స్టేజ్ అక్కడ ఇదే ఉండడంతో కొన్ని వర్షం ఇటువంటి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మన్నించి ఏదో చిన్నవాడిని చెబుతున్నాను అనుకోకుండా, ఏమనుకోకుండా అందరూ కలిసి ఊరి పెద్దలందరూ కలిసి సాధ్యమంత వరకు కాస్త ఆర్థిక కోట్లాది కూడా అయ్యానుకోండి, ఖచ్చితంగా నేను అన్నీ ఏర్పరుస్తాను. నా కుటుంబంలోనే ఏర్పరచలేకపోయాను, వస్తాయి, అన్నీ వస్తాయి అనుకుంటాను. సత్యం చెప్పడం సత్యం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మనం అందుకోవటం లేదు. కుదరదు కదా రావడానికి, కాబట్టి మమ్మల్ని పిలుస్తారో లేదో మన యువ గారి ప్రోగ్రాంకి చెప్పలేం కదా. ఇప్పుడే అందజేస్తూ పిల్లలకి బాధ్యత చేస్తూ పెద్దలందరికీ శుభాభినందనలు, నమస్సుమాజలు. శివాయ హో నమ శివ, హరో నమ శివ, హరో నమ శివ, హరో నమ శివాయ. నేను అందరినీ నవ్వించడమే, ఆనందపరచడమే, అందుకోసం పుట్టారేమో మరి. నన్ను ఈవిడ రాధాకృష్ణ అని పిలిచింది. నా పేరు రాధాకృష్ణ గారు, రాధేశ్యాం. నిజమే, చిన్నప్పుడు నా పేరు రాధాకృష్ణ, తర్వాత రాధేశ్యంగా మారిపోయింది. అది నృత్యోత్సవాలను బ్రహ్మోత్సవాలుగా చేసినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు కోరానంద్ గారికి మరియు ఇతర సభ్యులకు ఈ వేదికను ఇంత అన్యోన్యంగా చేసి ఇతర రాష్ట్రాల నుంచి వారి కళలను ప్రోత్సహించి కళలకు ఇంత ప్రోత్సహించినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి వారు, తర్వాత వేదిక తల్లిదండ్రులు, పార్టిసిపేట్ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు ఇంటికి వెళ్ళేసి వచ్చాను. విమానం నుంచి ఇంతవరకు 10 నిమిషాలే ఉన్నాను. పోయినానికి మా ఇద్దరం పోయి వచ్చాను. ఇంతవరకు అట్లే ఉన్నాను, అంటే నేను వేరే డ్యూటీలో ఉన్నాను. సరే, కళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడైతే కోరానంద్ గారి యొక్క విజ్ఞప్తి మేరకు నేను రావడం జరిగింది. నాకు చాలా సంతోషము. ఈరోజు చిన్నపిల్లల యొక్క నృత్యోత్సవాలు చూడడము, తర్వాత పెద్దలు మాట్లాడినటువంటి స్పిరిచువల్ స్పీచ్, ఈ నృత్యోత్సవాలు చూస్తే చాలా సంతోషం వేసింది. మేము ఏదో టెన్షన్లో వేరే ఉంటాయి, ఇక్కడికి వచ్చినప్పటికీ మీ స్పీచ్ కానీ, తర్వాత రాధేశ్యామ్ గారి యొక్క ఎమోషనల్ స్పీచ్ చాలా ఆకర్షించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇదే విధంగా